హైదరాబాద్‌లో మౌలిక వసతుల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో చాలా చోట్ల రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మార్గంలో 7.1 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కేంద్రానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను గతంలోనే పంపించింది. ఈ మార్గంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 5.5 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్కు అనుమతి ఇవ్వాలని తెలిపాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కు డబుల్ డెక్కర్ పైన మెట్రో రైల్ కింద ఫ్లైఓవర్ మెట్రో డిపిఆర్ లో మార్పులు చేస్తున్న అధికారులు 7.1 కిలోమీటర్ల మేర భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 మార్గం రద్దీగా మారింది. వాహనాల రాకపోకలు అధికం కావడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాలు పెరగడంతో ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. చౌటుప్పల్ నుంచి హయత్ నగర్ వరకు ఇప్పటికే పలు వెహికలర్ అండర్ పాస్లను నిర్మించింది. వనస్థలిపురం వద్ద స్థానికులు అభ్యంతరం పెట్టడంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మెట్రో రైలు మార్గంతో పాటు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 2 వేరువేరు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి చేరాయి. అటు ఫ్లైఓవర్ ఇటు మెట్రో ఎవరికి వారు వేర్వేరుగా కాకుండా డబుల్ డెక్కర్ను నిర్మిస్తే బావుంటుందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదించినట్లు తెలుస్తోంది. నాగపూర్ తరహాలో కింద రహదారి పైన మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ డెక్కర్ను నిర్మించాలని కేంద్ర రహదారుల శాఖ అధికారులు నిర్ణయించడంతో ఈ మార్గానికి సంబంధించిన మెట్రో డిపిఆర్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు అధికారులు. మెట్రోతో సంబంధం లేకుండా ఆర్ఎండ్బీనే డిజైన్లు రూపొందించింది. డబుల్ డెక్కర్తో మొదటి అంతస్తులో జాతీయ రహదారి 3 లేన్లు, ఆ పైన 2 వరుసల్లో మెట్రో రైలు మార్గం వచ్చేలా డిజైన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే మెట్రో కోసం మరోసారి రోడ్డు విస్తరించే ఇబ్బందులు తప్పనున్నాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఈ ఏడాది ఆగస్టులో పనులు మొదలుపెట్టి 1.5 ఏడాదిన్నర కాలంలో పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.